5 నిమిషాల్లో బౌల్స్ దింపి కూర్చున్నారు ఇద్దరు. వాళ్ళ నోటి నిండుగా విస్కీ కారుతుంది. కడుపులో వచ్చే నొప్పిని, మంటని వాళ్ళు భరించలేకపోతున్నారు. కాని ఫేస్ మాత్రం నవ్వుతున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వచ్చింది. లంబో మరో 2 విస్కీ సీసాలు ఓపెన్ చేశాడు. శివ నవ్వుతూ లంబో దగ్గర నుంచి ఆ సీసాలను తీసుకుని బౌల్స్లో ఫిల్ చేయబోయాడు. మిస్టర్ శివ, ప్లీజ్, నేనిక తాగలేను, కొంచెం బ్రేక్ ఇవ్వండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు ఆర్య. మిస్టర్ శివ, ప్లీజ్, మీరు పోసిన విస్కీని మేము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. బట్ ఇప్పుడు మాత్రం ఇంకా అస్సలు తాగలేం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేం చేసింది తప్పని మాకు అర్థమైంది అని బాధగా అన్నాడు లూయిస్. అదంతా వద్దు. మీరీరోజు శివసార్ పోసినంత డ్రింక్ తాగాల్సిందే. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తాను. లేదంటే మాత్రం అదే డ్రింక్లో మిమ్మల్ని ముంచేస్తాను అని అన్న డానీ, శివ కాబట్టి వాళ్ళతో అలా డీల్ చేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరిని నాకే కనుక అప్పగించి డీల్ చేయమంటే మాత్రం శుభ్రంగా మనుషుల్ని పెట్టి సముద్రంలో విసిరేయటానికి ఏర్పాట్లు చేస్తాను అని తనలో తాను అనుకున్నాడు. లేదు లేదు మిస్టర్ డానీ, మిస్టర్ శివ, నేను తాగుతాను, నేను తాగగలను అని సంకోచిస్తూనే వెంటనే లేచి పెద్ద బౌల్లో ఉన్న విస్కీని కుక్కలా తాగుతున్నాడు ఆర్య. అతనితో పాటే లూయిస్ కూడా. డ్రింక్ చేస్తూ అనుదీప్ని, యశ్వంత్ని పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నారు ఆర్య, లూయిస్. 3వసారి బౌల్ ఖాళీ చేస్తుంటే సగం డ్రింక్ ఖాళీ అయ్యాక అతను కింద పడిపోయాడు. అది చూసిన అతనికి చాలా భయం వేసింది. లూయిస్ కూడా ఇక గిన్నెని క్యారీ చేయలేకపోయాడు. అతని ఫేస్ రెడ్గా మారిపోయింది. అతని బాణపొట్ట ఇంకాస్త పెరిగి మూలుగుతూ అరుస్తూ ఫ్లోర్పై పడిపోయాడు. శివ కూల్గా లేస్తూ డానీ వైపు చూసి, నెక్స్ట్ థింగ్స్ నువ్వు డీల్ చేయి, నేను వెళ్తున్నాను అని అన్నాడు. ఓకే మిస్టర్ శివ సార్ అని రెస్పెక్టివ్గా తల ఊపి శివ క్యాబిన్ నుంచి బయట వరకు సాగనంపాడు డానీ. శివ వెళ్ళగానే వెనక్కొచ్చి చూసిన డానీకి 2 వికారమైన ఆకారాలు నేలపై పడి దొర్లుతున్నట్లుగా కనిపించింది. వాళ్ళిద్దరినీ హాస్పిటల్కి పంపించాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన డ్రింక్ వల్ల కనీసం 1 నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. శివ లంబోతో కలిసి పార్కింగ్ వైపు వెళ్తుంటే సడన్గా బ్లాక్ జాకెట్ వేసుకున్న యువకుడు శివ వైపు పిడికిలి విసిరాడు. శివ వెంటనే ఆ పిడికిలికి రియాక్ట్ అయ్యి అతన్ని తిరిగి కొట్టాడు. ఆ దెబ్బకి అతను 4 అడుగులు వెనక్కి వేసిన వెంటనే తేరుకుని తన దగ్గరున్న కత్తితో పరిగెత్తుకుంటూ వచ్చి శివ హార్ట్లో పొడవబోయాడు. నార్మల్ పర్సన్ అయితే అతనొచ్చిన స్పీడ్కి వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయేవారు. అక్కడున్నది శివ. అతను వెంటనే రియాక్ట్ అయి ఆ కత్తిని పట్టుకోవటంతో అది అతని అరచేతిలోకి గుచ్చుకుంటుంది. కత్తి దింపిన వ్యక్తి షాక్ అయ్యాడు. శివ యొక్క బాడీ మెథడ్ ఇంత స్టాండర్డ్గా ఎలా ఉందో అతనికి అర్థం కాలేదు. ఆ కత్తితో కాంక్రీట్ గోడలకి కూడా హోల్స్ చేయొచ్చు, తాబేలు దొప్పలను కూడా పగలగొట్టొచ్చు. అలాంటి కత్తిని శివ తన చేతితో ఆపుతుంటే అతని బలం ఎంత భయంకరమైందో తెలుస్తుంది. కేవలం 3 సెకండ్లలో ఆ వ్యక్తి తన పవర్ని కోల్పోయేలా చేశాడు శివ. అతను చాలా వరకు డౌన్ అయిపోయాడు. శివ ముఖం చిట్లించి ఆ వ్యక్తి వైపు చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగాడు. శైలేంద్ర భూపతి నందా అని ఆ వ్యక్తి ప్రౌడ్గా ఆన్సర్ చేశాడు. భూపతి నందా ఫ్యామిలీ నిన్ను పంపించిందా అని అతని వైపు చూస్తూ అన్నాడు శివ. అతనికి మొదట గుర్తొచ్చింది రఘురాం భూపతి నందా. భూపతి నందా ఫ్యామిలీ మాత్రమే ఇలాంటి ఎక్స్పర్ట్స్ని డ్రైవ్ చేయగలరు. హైదరాబాద్ సిటీలో ఇలాంటి ఎక్స్పర్ట్స్ లేరు అని అనుకున్నాడు శివ. నువ్వు నేను ఊహించిన దానికంటే చాలా బెటర్గా ఉన్నావు. కానీ నా బలం ముందు నువ్వు సరిపోవ్. నేను గూవులో మెంబర్గా నా టాలెంట్కి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు నా మీద తిరగబట్టం ఆపేసి నన్ను ఫాలో అవ్వు. నేను నీ ప్రాణాన్ని రక్షిస్తాను అని ఆరగెంట్గా అన్నాడు శైలేంద్ర. ఏంటి, నా ప్రాణాన్ని రక్షిస్తావా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ. యా,
ఖచ్చితంగా. అయితే ఫస్ట్ నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు భూపతినంద ఫ్యామిలీలోని 2 మాస్టర్లను రెచ్చగొట్టే ధైర్యం చేశావు. అసలు భూపతినంద ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా? ఆ ఫ్యామిలీ కనుక నీ మీద దృష్టి పెడితే నిన్నెవ్వరూ సేవ్ చేయలేరు అని అన్నాడు శైలేంద్ర. ఓహో, నేను నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇంట్రెస్ట్గా అన్నాడు శివ. శైలేంద్రని ఎవరు పంపించారో శివకి అర్థమైంది. నేను లాస్ట్ టైం భూపతినంద ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు అక్కడ లీసా బాబాయ్తో జరిగిన గొడవల వల్లనే నా కోసం హైదరాబాద్ వరకు మనుషుల్ని పంపించారు. భూపతినంద ఫ్యామిలీ ఇష్యూస్లో ఎంటర్ అవ్వకూడదనుకున్నాను. అసలు ఆ ఫ్యామిలీ వెనుకున్న దుష్టశక్తులు ఎవరో కూడా నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. కానీ వాళ్ళంతట వాళ్లే ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వమని కోరుతున్నట్లుంది అని అనుకున్నాడు శివ. నేనెవరో, ఎక్కడి నుంచొచ్చానో కావాలా అని నవ్విన శైలేంద్ర, నా వెనకున్న పవర్ ఏంటో నీకు తెలిస్తే నువ్వు భయంతో రాత్రులు నిద్ర కూడా పో అని అన్నాడు. శైలేంద్ర వెనకున్న శక్తులే భూపతినంద ఫ్యామిలీపై అటాక్ చేశాయని, అందుకు రవీంద్రని యూజ్ చేసుకున్నారని శివకి అర్థమైంది. నన్ను ఫాలో అవ్వమని, నా గురించి తెలుసుకోవడానికి మీ వాళ్ళని ఎంతమందిని హైదరాబాద్కి పంపారు అని చాలా నార్మల్గా అడిగాడు శివ. నీ అంతు చూడటానికి నేను సింగిల్గా ఇక్కడికొచ్చాను. నేను చాలు నీ సంగతి చూడటానికి అని అన్నాడు శైలేంద్ర. శివ సైడ్ స్మైల్ ఇచ్చి ఏమీ మాట్లాడకుండా, వీడి సంగతి చూడటానికి నా చెయ్యి అవసరం లేదు, మన లంబో చాలు అని అనుకుని లంబో వైపు చూశాడు. లంబో ఉండగా నేనెందుకు ట్రబుల్ అవ్వాలి? ఈ శైలేంద్రతో ఫైట్ చేయడానికి లంబో ఇంతకు ముందు పవర్ అయితే సరిపోయేది కాదేమో. కానీ ఈ మధ్య నా దగ్గరకొచ్చాక నేను కొన్ని ఫైటింగ్ పవర్స్ నేర్పించాను. సో లంబో ఖచ్చితంగా శైలేంద్రపై గెలుస్తాడు అని అనుకున్నాడు శివ. అతని ఆర్డర్స్ కోసమే చూస్తున్న లంబో, ఓకే శివ సార్ అని కళ్ళతోనే రెస్పెక్ట్గా శివ వైపు చూసి ఆ వెంటనే సీరియస్గా శైలేంద్ర వైపు చూశాడు. ఏంటి శివ, చూసుకుందామా? నీ స్ట్రెంత్ ఏంటో నా స్ట్రెంత్ ఏంటో అని అన్నాడు శైలేంద్ర. నీ స్ట్రెంత్ ఏంతో చూడ్డానికి మా శివసార్ వరకెందుకు, నేను చాలు అని అన్నాడు లంబో. ఈ ఫారిన్ బాడీగార్డ్ నాతో ఫైట్ చేయగలడా అని హేళనగా అన్నాడు శైలేంద్ర. లంబో సైడ్ స్మైల్ ఇచ్చి 10 అడుగులు వెనక్కి వేశాడు. ఆ స్మైల్ శైలేంద్రలో చిన్నపాటి వణుకును కలిగించింది. సడన్ గా అతని ఫేస్ మాడిపోయి ఫుల్ ప్రెజర్కి లోనయ్యాడు. లంబో పరిగెత్తుకుంటూ శైలేంద్ర దగ్గరకొచ్చి శైలేంద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అది చూసి అతను ఒక క్షణం రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. అతనికి ఆ ఫీల్ కంప్లీట్ అవ్వకముందే లంబో తన 2 చేతులు పైకెత్తి పిడికిలితో శైలేంద్ర మీద దాడి చేశాడు. శైలేంద్ర వెంటనే తిరిగి ఆ దాడికి ప్రతిదాడి స్టార్ట్ చేశాడు. ఇద్దరూ హోరాహోరీగా కొట్టుకుంటున్నారు. అలా కొట్టుకుంటూ ఉంటే ఒక 2 పెద్ద పులులు ఫైట్ చేస్తున్నట్లే ఉంది. దాదాపు 5 నిమిషాల పాటు ఇద్దరూ చాలా ఫైట్ చేశారు. ఇద్దరి ఎబిలిటీస్ ఒకే విధంగా ఉన్నాయి. సడన్ గా ఇద్దరూ దూరం జరిగారు. శైలేంద్ర ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మెరుపు కంటే వేగంగా లంబో మీదకి కత్తి తీసి దాడి చేయబోయాడు. లంబో వితౌట్ ఎక్స్ప్రెషన్ తన వైపు మెరుపుల కత్తితో దూసుకొని వస్తున్న శైలేంద్రని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎదిరించి అతని చేతిలోని కత్తిని పట్టుకున్నాడు. ఇద్దరి మధ్యలో ఆ కత్తి 2 ముక్కలైంది. శైలేంద్ర వెంటనే తన కాలిని లంబో మోకాలిపై గట్టిగా కొట్టాడు. శైలేంద్రలో మార్పు చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. అతని బలం కూడా చాలా నార్మల్ గా ఏం లేదు. అతను ఒక కారుని ఎత్తి పక్కకు వేయగలడు. నార్మల్ పర్సన్ ని వెంటనే చంపేయగలడు. శైలేంద్ర అటాక్స్ ని ఎక్స్పెక్ట్ చేసినట్లుగా లంబో పెదవి అంచున చిరునవ్వు కనిపించింది. వెంటనే తిరిగి తను శైలేంద్ర కాలుపై తన్నాడు. అతని ఒకే ఒక్క కిక్కి శైలేంద్ర కాలు విరిగింది. అతని ఫేస్ లో ఆశ్చర్యం కనిపించింది. ఇతను నా స్ట్రెంత్ నే ఎదిరించగలడా అని ఆశ్చర్యం భయంతో 10 మీటర్ల అవతలికి పోయి పడ్డాడు శైలేంద్ర. లంబో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి
శైలేంద్ర కడుపులో తన్నాడు. అతను రక్తం కక్కుకుంటూ లంబో వైపు రాక్షసుడిని చూసినట్లు చూశాడు. నేనొక గొప్ప ఫైటర్ని, అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ నన్ను కొడతాడా? వీడికింత స్ట్రెంగ్త్ ఎక్కడిది అని అనుకుంటూ భయంతో శివ వైపు చూశాడు శైలేంద్ర. శైలేంద్రకి శివని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంత ఎబిలిటీ ఉన్న పర్సన్ శివకి సెక్యూరిటీగా ఉన్నాడు అంటే శివ పవర్ ఎలాంటిది? ఈ ఫారిన్ సెక్యూరిటీ గార్డ్కి ఇంత ఎబిలిటీ ఎక్కడిది? ఇంత స్ట్రెంగ్త్తో ఇంత స్పీడ్గా నా మీద ఎలా అటాక్ చేశాడు? ఇతను నార్మల్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న బాడీగార్డ్ అయితే కాదు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తి నెక్స్ట్ స్టెప్ని ఇతను అర్థం చేసుకోగలడు. జస్ట్ శివ తన వైపు చూస్తేనే లంబో ఇలా నా మీద అటాక్ చేశాడు అంటే వాట్ ద పవర్ ఆఫ్ శివ అని అంతులేని ప్రశ్నలతో ఊగిపోతున్నాడు శైలేంద్ర. దీన్ని బట్టి తనకి శివకి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందనేది శైలేంద్రకి అర్థమైంది. శివ, నువ్వెక్కడి నుంచొచ్చావు? అసలు నీ గురించి నేనెప్పుడూ వినలేదే అని గంభీరంగా అన్నాడు శైలేంద్ర. శివని డీల్ చేయటం చాలా ఈజీ అని అనుకున్నాను, కానీ ఇది చాలా టఫ్. అట్లీస్ట్ శివ యొక్క బాడీగార్డ్ని కూడా ఏం చేయలేకపోయాను. ఇంత పవర్ఫుల్ శివకి తన సర్కిల్లో ఎలాంటి నేమ్ లేదు. ఎందుకు? శివ గురించి ఎప్పుడు విన్నట్లు కూడా అనిపించలేదు అని అనుకుంటున్న అతను శివ వైపు లంబో వైపు మార్చి మార్చి చూసి, నేను లైఫ్ అంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. నన్ను ఎదిరించే వాళ్ళు ఎవ్వర్ని నేనింతవరకు కలవలేదు. ఇన్ఫాక్ట్ నా సర్కిల్లో ది బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ని నేనే. అందుకే కదా భూపతినంద ఫ్యామిలీ నుంచి 2 మాస్టర్స్ నన్ను శివని హత్య చేయమని పంపారు. కానీ ఇక్కడ చూస్తే 2 స్ట్రేంజ్ థింగ్స్ ఉన్నాయి అని ఆలోచిస్తున్న శైలేంద్ర ఆలోచనలను ఆపేస్తూ, నీ స్థాయికి నేనెక్కడి నుంచి వచ్చానో తెలుసుకునే అర్హత లేదు. నువ్వింత త్వరగా నాతో డీల్ క్లోజ్ చేస్తున్నావా అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు శివ. శైలేంద్ర డిగ్నిఫైడ్గా చూస్తూ, అంత త్వరగా గర్వపడకు. నీకింత పెద్ద బిజినెస్ ఉంది. ఈవెన్ నేను నిన్ను డీల్ చేయలేకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు నిన్ను డెలీట్ చేస్తారు అని అంటూనే సడన్గా చాలా స్పీడ్గా అక్కడి నుంచి పారిపోవడానికి పరిగెత్తాడు. రెప్పవేసి తెరిచేలోపే 10 మీటర్ల అవతలున్నాడు. శివ బలం అతని ఊహకి అందలేదు. ఇన్ఫాక్ట్ తనే కనుక శివతో ఫైట్ చేస్తే చావడం తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి అట్లీస్ట్ ఈ విషయం రవీంద్రకి చెప్పటం కోసమైనా తను తప్పించుకోవాలి. ఆపై ఏం చేయాలో రవీంద్ర చూసుకుంటాడు. హీరోలు ఎప్పుడైనా ఫస్ట్ లూజర్ అయినప్పటికీ తర్వాత విన్నర్స్ అవుతారు. అందున రవీంద్ర భూపతి నందా దగ్గర చాలా పవర్ఫుల్ మాస్టర్స్ ఉన్నారు. ఎవరో ఒకరు శివని డీల్ చేసే దారి ఉందని అతని ఒపీనియన్. వీడు నా పవర్ తెలిసి కూడా తప్పించుకోవాలనుకుంటున్నాడు అని అనుకున్న శివ లంబో వైపు చూశాడు. మరో క్షణంలో లంబో సడన్గా శైలేంద్ర కంటే స్పీడ్గా పరిగెత్తి అతని వీపుపై పిడికిల్తో గుద్దాడు. ఆ దెబ్బకి శైలేంద్ర రక్తం వాంతులు చేసుకుని ముందుకు పడిపోయాడు. అతన్ని కుక్కను కొట్టినట్లు కొట్టి వదిలేసొచ్చి శివ వెనక నిల్చున్నాడు లంబో. లంబోకి చాలా హ్యాపీగా ఉంది. శివ తన యొక్క సపోర్ట్, సూపర్ ఫిజికల్ ఫిట్నెస్, అలానే వేగం, స్ట్రెంగ్త్ తనకి ఎలా యూజ్ చేయాలో చెప్పకపోయుంటే తనిప్పుడు శైలేంద్రని ఈజీగా ఓడించలేకపోయేవాడు. అందుకే లంబో శివని ఫాలో అవ్వాలని ఇంకా కాన్ఫిడెంట్గా డిసైడ్ అయ్యాడు. మీకేం కావాలి? నా వెనక ఎంత పెద్ద వ్యక్తులున్నారో మీకు తెలుసా అని స్ట్రాంగ్ వాయిస్తో అన్నాడు శైలేంద్ర. అతని మొహం ఉగ్రరూపం దాల్చింది. నీ వెనకెవరున్నారో నాకు తెలుసు. నువ్వు మార్షల్ ఆర్ట్స్ యాంగ్ మ్యాన్ నుంచి వచ్చావు, కరెక్టే కదా అని ఇంట్రెస్ట్గా అడిగాడు శివ. లంబో శైలేంద్రతో ఫైట్ చేస్తున్నప్పుడు శివ శైలేంద్ర మెథడ్స్ని గమనించి అతని మూలాన్ని కనిపెట్టాడు. శివ నెక్స్ట్ స్టెప్ భూపతినంద ఫ్యామిలీయా లేక శిఖా ఫ్యామిలీయా? సురభి తన కంపెనీ ఇష్యూస్ని ఎలా డీల్ చేయబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.
క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.